రామ్మోహన్ రావు గారు నమస్తే. శ్రీకాంత్ గారు నమస్తే. చెప్పండి. నమస్తే. స్థానిక సంస్థల ఎన్నికల టైంలో రాజకీయ వాతావరణాన్ని మొత్తం కూడా ముందుగానే అంచనా వేసి ఒక పూర్తి స్థాయిలో విలీన ప్రక్రియకు సంబంధించినటువంటి చర్చలు జరిగినాయి. ఆ చర్చల తర్వాత అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. ఇప్పుడు ఎన్సీపీ అజిత్ పవార్ చెందినటువంటి పార్టీలో సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇవేవి కూడా శరద్ పవార్కు తెలియకుండానే జరిగిపోతున్నాయి. ఇవన్నీ కూడా ముంబైలోనే జరిగిపోతున్నాయి, తనకేమీ తెలియదు అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి కామెంట్. ఎట్లా చూడొచ్చు సార్ మహారాష్ట్ర పాలిటిక్స్ని, ఎన్సీపీ భవిష్యత్తుని? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. నమస్తే. ఎట్లా ఉందంటే, విడిపోతే చెడిపోతాం అనే సంగతిని రెండు పార్టీలు తెలుసుకున్నాయి అక్కడ మహారాష్ట్రలో. మహారాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే అటు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే విడిపోయి మళ్ళీ చెడిపోతున్నాం అని చెప్పి మొన్న కలిసి చూసాం కాదు. కలిస్తే పెద్ద ఫలితం వచ్చిందా తర్వాత సంగతి. అట్లాగే ఎన్సీపీ అధ్యక్షుడైన మన పవర్ కూడా, శరద్ పవార్ కూడా తెలిసి వచ్చింది. అరే, ఇప్పుడు మనం జనరల్ గా బాబాయ్ అబ్బాయి అంటాం, కానీ ఇక్కడ పెద్దనాన్న అబ్బాయి. పెద్దనాన్న శరద్ పవార్ మరాఠా యోధుడు. ఎప్పుడు కూడా ఆయన ప్రభ పడిపోతుంది అనుకున్న క్రమంలో మళ్ళీ తారాజు లేస్తారు. క్రియాశీల రాజకీయాలు, మహారాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటున్నారు. ఇప్పుడు కూడా ఇంత వయసులో ఉంటున్నారు కానీ. కనుక అట్లా చూసుకుంటే మనకు శరద్ పవార్ కూడా అర్థమైంది, తన తమ్ముడి కొడుకును విడిచిపెట్టుకున్నందుకు నష్టమైంది అని అర్థమైంది. గమ్మత్ ఏంటంటే, రెండు పార్టీలకు సారూప్యం ఉంది శ్రీకాంత్ గారు. ఒకటేమో మనకు మన శివసేన అసలు శివసేన గుర్తు ఎవరికి వచ్చింది? ఏకనాథ్ షిండేకి వచ్చింది కదా. బాణం గుర్తు అటు పక్కన అసలైన పాల్ ఠాక్రే స్థాపించిన దాన్ని కొడుకులకు దక్కలే ఆ గుర్తు కదా. అట్లా ఇక్కడ కూడా అంతే. శరద్ పవార్ స్థాపించిన పార్టీ ఎప్పుడు స్థాపించిండు? కాంగ్రెస్ నుంచి విడిపోయి సోనియా గాంధీ విదేశీ మీద ప్రశ్నిస్తూ ఆయన, అట్లాగే పిఎస్ సంగ్మా, ఇది అప్పుడు మాజీ స్పీకర్, వీళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ లో సోనియా గాంధీతో విభేదించి బయటకు వచ్చిన వాళ్ళు పార్టీ స్థాపించారు. పార్టీని కూడా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళి ఎన్సీపీ అధినేతగా శరద్ పవార్. కానీ తన కూటమిలో, తన నిజంగా చెప్పాలంటే ఆ పార్టీ ఏర్పడినప్పటి నుంచి పెదనాన్న వెంబడే అజిత్ పవార్ ఉన్నాడు మొదటి నుంచి కూడా కదా. మొన్నటికి మొన్న సరే దయ్యం వచ్చి కయ్యం పెట్టిందా, ఏం చేసిందని బీజేపీ కయ్యం పెట్టడం వల్ల బయటకు వచ్చిందనే మాట ఉంది. బీజేపీ దానితో బయటకు వచ్చిందనే మాట ఉన్నా కూడా ప్రతిసారి శరద్ పవార్ తమ్ముని కొడుకుగా ఆయన కూడా అంతే. శరద్ పవార్ అంతా రాజకీయ చాతుర్యంతో ఎప్పుడు కూడా 8 సార్లు ఎమ్మెల్యే ఆయన, మన చనిపోయిన అజిత్ పవార్. అట్లానే ఒకసారి ఎంపీ కూడా కదా. అట్లానే 6 సార్లు ఉప ముఖ్యమంత్రిగా చేశారు. ఒకసారి 2 సార్లు కాదు, 3 సార్లు ఉప ముఖ్యమంత్రి కొద్ది. కానీ శరద్ పవార్ రాజకీయ చేతులకు తోడు ఈయనది కూడా తోడై మొన్నటి దాకా వెలిగింది. కానీ ఇప్పుడు ఏమైతే పెదనాన్నతో విభేదించిన బయటకు వచ్చిన తర్వాత అసలు సంగతి ఎప్పుడు అర్థమైందంటే, నేను మా అజిత్ పవార్ ను వదులుకోవడం తప్పు అనే సంగతి శరద్ పవార్ తెలిసి వచ్చింది. బయటకు రాలే కానీ తెలిసి వచ్చింది. అందుకని ఈ రెండు పార్టీలు ఏకం కావాలి. అక్కడనేమో రాజ్ ఠాకరే, ఉద్ధవ్ ఠాకరే, వీటి పక్కన అజిత్ పవార్, శరద్ పవార్ ఒక అంగీకారానికి వచ్చి వేరు ఎవరికి వాళ్ళ అంగీకారానికి వచ్చే పరిస్థితులలో దురదృష్టవశాత్తు మీరు అన్నట్టు స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు జరుగుతున్నప్పుడే, జిల్లా పరిషత్ ఎన్నికల సందర్భంగానే ప్రచారానికి పోయినప్పుడే ఆయన విమానం చనిపోయారు కదా. ఇప్పుడు కలిస్తే, ఇప్పుడు సరే వెంటనే ఇప్పుడు ఫలితం రాకపోవచ్చు, కానీ కలిసే క్రమంలో సునేత్ర పవార్ కూడా ఇప్పుడు భర్త చాటు భార్య ఏం కాదు ఆమె కూడా. చూడండి, ఇప్పుడు బారామతి ఎంపీగా ఉన్నదా కదా. అంతకుముందు ఒకసారి ఎంపీగా ఓడిపోయింది ఆమె. అంటే బారామతి ఎంపీ కాదు, ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నది ఆమె. బారామతి నుంచి పోటీ చేసి ఓడిపోయింది గతంలో. అట్లానే చాలా సార్లు అంటే రాజకీయంగా చూస్తే అజిత్ పవార్ చేదోడవాదిగా ఉంటుంది. వాళ్ళ ఎమ్మెల్యే మన రాజ్యసభ ఎంపీగా దేశంలో కూడా ఒక రకంగా చెప్పిన మంచి పలుకుబడి కలిగి ఉన్నది కూడా. అందుకని నేనేమంటున్నానంటే, ఇవాళ కొత్తగా వచ్చింది అంటే సునీత పవార్ ఏం చేయగలుగుతారని అనొచ్చు కానీ కొత్తగా రాలే రాజకీయాలకు కనుక. అజిత్ పవార్ బతుకున్నప్పుడే రాజకీయాల్లో ఉన్నది, ఎంపీగా ఉన్నది కనుక సమస్య. ఈ అజిత్ పవార్ ఎన్సీపీ భవిష్యత్తులో ప్రయాణం ఎటుండొచ్చు? మోరోవర్ ఇప్పుడు సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి వెనుక కూడా బీజేపీ హస్తమే ఉంది. బీజేపీ ఇంజన్లా నడిపిస్తోంది. ఇక్కడ నడిపించేది బీజేపీ అన్నది ఇంకొక వర్గం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. మోరోవర్ దీనికి బలం చేకూర్చడానికి కారణం ఏంటంటే, శరద్ పవార్ కానీ లేదంటే శరద్ పవార్ కుటుంబ సభ్యులకు కానీ ఈ విషయం ఏమీ తెలియదు. తెలియకుండానే మాకేం సమాచారం లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఆ పార్టీ వరకే ఆపాదించి మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇది ఎట్లా చూడొచ్చు? బీజేపీ వ్యూహంగానే చూడాలా? అంటే ఇప్పుడు శరద్ పవార్ తో విభేదించి ఆయన అజిత్ పవార్ బయటకు వచ్చింది బీజేపీ కుట్ర వల్లనే కదా బయటకు వచ్చింది. ఆ రెండు పార్టీలు గెలిచిందే బీజేపీ కదా, దాని సందేహమే అక్కర్లేదు. ఇప్పుడు ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రిగా ఉండి బీజేపీని తృణీకరించి, శివసేన బీజేపీ భావజాలం ఒకటి, హిందూ భావజాలమే కదా, అయినా సరే తృణీకరించి పాల్ ఠాకరే ఆశయాలను తుంగల దొక్కినే కదా ఇటు పక్కన. ఎందుకు నేను రెండు పార్టీలు చెప్తున్నాను మీరు అడిగినట్టే, పాల్ ఠాకరే ఆశయం ఎప్పుడు కూడా బీజేపీ వ్యతిరేకంగా లేదు, హిందూయిజానికి అనుకూలంగా ఉంది. దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీతో జతకట్టింది కదా ఉద్ధవ్ ఠాకరే, తప్పు కదా.
అందుకనే అవును. ఆ తప్పును ఎత్తి చూపుతూ ఏకనాథ్ షిండే బయటకు వచ్చిండు. ఏకనాథ్ షిండే అవును. బయటకు వస్తే కూడా ఆయన వెంబడే వర్గం పెద్ద వర్గం వచ్చింది. ఆయనదే హ్మ్. పార్టీ అసలైందని తెలిసింది కదా, ఎలక్షన్ కమిషన్ కూడా సుప్రీం కోర్టు హ్మ్. వరకు పోతే కూడా తెలిసింది కదా. అటువంటప్పుడు ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఉద్ధవ్ ఠాకరే తన తన నాన్నగారి ఆశయాలు ఎట్లా దెబ్బతీసిండో, ఇక్కడ కూడా మన శరద్ పవార్ కూడా నాటకం ఆడలేదా? శరద్ పవార్ అవును. రాష్ట్రపతి పదవి కోసం బీజేపీతో నాటకం ఆగలేదా? మొన్నటిదాకా అక్కడ చూసాం కదా, బీజేపీ చేసేది మంచిదే పొమ్మన్నాడు. అందుకని కూటమి ఏమో ఇండి కూటమిలో ఉంటాడు శరద్ పవార్. హ్మ్. చేసే పనేమో హ్మ్. ఇటువంటిది. కనుక ఆయన చేస్తే హ్మ్. సంసారం ఏం చేస్తే వ్యభిచారం అయితే కాదు కదా. అందుకనే హ్మ్. అజిత్ పవార్ విభేదించి బయటకొచ్చింది అందుకోసం. ఏదైనా హ్మ్. ఎంత రాజకీయ పట్టుబడి ఉన్నా ఇది తప్పని చెప్పి. హ్మ్. అందుకనే హ్మ్. ఇవాళ ఆయన గెలవకుండా జరుగుతది. ఎందుకు జరగదు? ఎందుకంటే ఒక్కటి నేను పూర్తిగా విభేదిస్తున్నాను. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పింది కదా, ఏందంటే ఎప్పుడైతే అజిత్ పవార్ వర్గాన్ని ఇప్పుడు మెయింటైన్ చేయగలుగుతదా ఇదే రకంగా, శరద్ పవార్ అప్పర్ హ్యాండ్ అవుతారా? కానే కాడు. శరద్ పవార్‌ది కొంచెం దిగిపోయిన పంచాంగం అయిపోయింది. ఆయన ఆయన వయసు అయిపోయింది. ఆయనది అయిపోయింది. కానీ